కెనడాలో G7 దేశాల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో పాటు ఇతర దేశాల నేతలు కూడా హాజరయ్యారు. ఈ సదస్సు సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రవర్తన నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్తో మాట్లాడుతున్న సందర్భంలో మెలోనీ చేసిన హావభావాలు, ప్రవర్తన గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. సభ జరుగుతున్న సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చెవిలో ఏదో చెప్పడం మొదలుపెట్టారు. మాక్రాన్ ఏం చెబుతున్నాడో ఆసక్తిగా వినాలనుకున్న మెలోనీ తన తలను దగ్గరగా పెట్టి పూర్తిగా వినిపించేలా శ్రద్ధగా విన్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలోనే ఇది జరిగింది. చివరికి మెలోనీ బొటనవేలిని పైకి చూపుతూ కళ్లతో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఇది చూసిన వాళ్ళు అందరూ ఈ ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందో అనే ఆసక్తితో సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఫన్నీ మీమ్స్ తయారు చేస్తున్నారు. కొందరైతే జంట బాగుంది, పెళ్ళెప్పుడు చేసుకుంటున్నారు అంటూ తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆమెపై కొన్ని సంఘటనలు వైరల్ అయ్యాయి. ఒకసారి అల్బేనియా రాజధాని టిరానాలో జరిగిన యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ సమ్మిట్కి ఆమె హాజరయ్యారు. ఆ సమయంలో అల్బేనియా ప్రధానమంత్రి ఎడీ రామా ఆమెకు స్వాగతం పలుకుతూ మోకాళ్లపై కూర్చుని పలకరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ వీడియో అప్పట్లో తెగ చక్కర్లు కొట్టింది. ఇంకోసారి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్లో మెలోనీ టెక్ మిలియనీర్ ఎలన్ మస్క్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తున్నట్లు ఉండడంతో నెటిజన్లు ఊహాగానాలతో తెగ కామెంట్లు చేశారు. అయితే మెలోనీ మేమిద్దరం మంచి స్నేహితులమని చెప్పి రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. కెనడాలోని ఆల్బర్టా నగరంలో సోమవారం రాత్రి 51వ G7 శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్ల తర్వాత కెనడాలో అడుగుపెట్టారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఇచ్చిన ఆహ్వానంతో మోదీ ఈ సమావేశానికి వచ్చారు. అయితే మోదీ అక్కడికి చేరుకునే లోపే ట్రంప్ సదస్సు నుంచి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధమే అందుకు కారణమట.